హాయ్ ఫ్రెండ్స్. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మారేడుమల్లి వెళ్దామని పాల్వంచ టు మారేడుమల్లి ప్లాన్ చేసాం. స్టార్టింగ్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో స్టార్ట్ అయ్యాం. అక్కడ మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము. ఎందుకనంటే దేవుడి దీవెన ప్రతి దానికి మనం ప్రయాణం చేసే వాటికి కావాలి కదండీ! ఇక్కడ వెళ్ళే దారిలో ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర ఆగామండి. ఆ గ్రీనరీ అదంతా నచ్చి మేము కపుల్స్ వైస్‌గా ఫోటోస్ తీసుకున్నామండి అక్కడ. ఆ వ్యూ, ఆ గ్రీనరీ, ఆ రోడ్ అదంతా ఫ్రీగా చాలా మంచిగా అనిపించిందండి. మేము మారేడుమల్లి వెళ్ళే దారిలో ఒక వ్యూ చూసామండి. చాలా చాలా బావుందక్కడ అసలు. ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాము. మా పిల్లలైతే అసలు ఆ ప్లేస్ చూసి చాలా ఎంజాయ్ చేశారు. ఆ వాటర్ అక్కడి నుంచి పోవడం. ఇంకా మిగతా మా కపుల్స్ అందరూ గూడా ఇగ ఫోటోస్ తీసుకున్నాము. తర్వాత మళ్ళీ అక్కడి నుండి మారేడుమల్లి స్టార్ట్ అవుతున్నాం మేము. మధ్యలో మళ్ళీ ఒక పాయింట్ చూసుకొని ఫోటోస్ దిగాము. తర్వాత అన్నీ చూసుకుంటూ మారేడుమల్లి రీచ్ అయ్యామండి. అక్కడ వెళ్ళగానే మస్తు ఆకలైంది మాకు. సో, అక్కడ స్పెషల్ ఏంటి అని అక్కడికి రీచ్ అయ్యామండి. మా మెయిన్ పాయింట్‌కైతే రీచ్ అయ్యాము. వెళ్ళగానే చాలా చలిగా ఉంది అని జెప్పేసి ఫైర్ క్యాంప్ ఏసారు. ఎర్లీ మార్నింగే లేచాం. మాకు కావాల్సిన వ్యూ పాయింట్ కోసమని మేమక్కడ రీచ్ అయ్యి, సో, ఎగ్జాక్ట్ సన్‌రైజ్ కోసమని మేము మార్నింగ్ వెయిట్ చేసాం. కానీ మేము లేచే లోపల చాలా మంది వచ్చేసారక్కడ. అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారనసలు. ఆ మేఘాలు, ఆ మంచు, ఆ కొండలు, అక్కడ సన్‌రైజ్ ఎప్పుడెప్పుడు వస్తదా అని మేము వెయిట్ చేస్తున్నాము. మా పిల్లలు చాలా అసలు ఆ టైంలో అక్కడ చాలా చలి ఉందండి. అసలు ఇంత చలి ఉంటదని అనుకోలేదు. ఆ టైంలో అసలు ఆ వ్యూ చూడ్డానికి ఎంతసేపు వెయిట్ చేశామో, ఇంకా ఉంటే బావుండనిపించింది. హ్మ్. మాకు గావాల్సిన ఫోటోసు, సన్‌రైజ్ అవన్నీ చూసాము. చాలా సేపున్నామక్కడ. సన్‌రైజ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మేము ఇంగ మారేడుమల్లిలో ఉన్న నెక్స్ట్ వ్యూ పాయింట్ జలతరంగిణి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. సో, ఆ వాటర్ ఫాల్స్ దగ్గర గూడా కొన్ని ఫోటోసు, పిక్స్ తీసుకున్నాము. చిన్న పిల్లలున్నారు కాబట్టి కొంచెం లోపల దిగడం అదంతా ఇబ్బందవుతుంది అని జెప్పేసి మేము అక్కడ కొన్ని బయటనే ఫోటోస్ తీసుకున్నాము. ఇలా కొన్ని ఫోటోసు కపుల్స్ వైస్‌గా గూడా దిగాము. మీరు గూడా నెక్స్ట్ వ్యూ పాయింట్‌కి వెళ్తున్నామండి. సో, మధ్యలో ఇక్కడ కల్లు బావుంటది అని అక్కడ డ్రైవర్లు చెప్తే ట్రై చేశాము. మాకు కూడా అది ప్యూర్ కల్లండి. అప్పుడెప్పుడో చిన్నప్పుడు సొరకాయ ఆ షేప్‌లో ఉన్న వాటిలలో చూసాము. మళ్ళీ ఇక్కడే చూసామండి మేము. ఇగో ఇలా నేను అండ్ మా ఫ్రెండ్స్, చిన్న పిల్లలు గూడా తాగారు. కానీ టేస్ట్ బావుంది. ఇది మా ఆయన గూడా తాగుతున్నాడు. హ్మ్. కానీ టేస్ట్ బావుందని జెప్పిండు. నాకు కూడా నచ్చింది. ఈయన మా ఫ్రెండ్ నరేష్. ఇంగ ఇదే సందు గదా అని బాగా తాగిండు. చిన్న పిల్లలు గూడా తాగారు. బావుందండి. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మీరు గూడా ట్రై జేయండి. ఆ తర్వాత నుండి ఇంగ మేము అంత హెవీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి గదా! సో, నార్మల్ వాటర్ రెయిన్ అయ్యే దగ్గర ఎళ్తే బావుంటది గదా! అని మమ్మల్ని డ్రైవర్ ఈ ప్లేస్‌కి తీసుకొచ్చారు. ఈ ప్లేస్‌ని మన్యం వాటర్ ఫాల్స్ అనంటారు. ఈ ప్లేస్‌లో అయితే వాటర్ అయితే ఎంత ప్యూర్‌గా ఉన్నాయనంటే, అసలు ఇంత ప్యూర్ వాటర్ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడలేదసలు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్ట్స్‌లోనైనా ఎక్కడైనా సరే వాటర్ అనేది చాలా డర్టీగా చూసాము. కానీ ఈ ప్లేస్‌లో చూడండి ఎంత వాటర్ చాలా చాలా ప్యూర్‌గా ఉంది. అసలు ముట్టుకోవడానికి కూడా ఎంత క్లియర్ వాటర్ అనేది పట్టుకుంటే నాకు కూడా మంచిగా అనిపించింది. ఎందుకనంటే ఆహ్, అందులో దిగి ఆ హ్యాండ్స్ పెడుతున్నా సరే కొంచెం కూడా మురికి రాలేదసలు. మా మా ఫ్రెండ్ అండి చూడండి అసలు. తను కూర్చుంటే కూడా ఆ వాటర్ కూడా ఎంత నీట్‌గా కనిపిస్తుంది. వీళ్ళు కపుల్స్ అండి. మెయిన్‌గా మేము వీళ్ళ కోసమనే వచ్చాము మారేడుమల్లి. చూడండి అసలు చాలా హ్యాపీగా ఆ వ్యూ పాయింట్‌ని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. చిన్న పిల్లలతో సహా. నెక్స్ట్ నెక్స్ట్ మేము ఇక్కడ నుండి అరకు ప్లాన్ చేసుకున్నామండి. అరకు ఎలా రీచ్ అయ్యాము, అక్కడ నుండి అరకులో మేము ఏ ప్లేసెస్ చూసాము, అరకులో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఆ రోజు చాలా చాలా ప్లేసెస్ విజిట్ చేసామక్కడ. సో, నెక్స్ట్ వీడియో చూపిస్తాను నేను.